సార్ కొంచెం లాస్ వచ్చింది కదా! మూవీ ప్రొడ్యూసర్స్‌కి జస్ట్ ఓన్లీ థియేట్రికల్ రిలీజ్ వల్ల. లైక్ ఈ ఓటీటీ వల్ల టాలీ అయిద్దా? లైక్ బడ్జెట్ ఇది. కొంచెం బ్రీత్ దొరుకుద్ది. ఓకే సార్. బ్రీత్ వస్తది. ఇప్పుడు జనరల్‌గా ఎవరికైనా సరే, ఏ ప్రొడ్యూసర్‌కైనా సరే, ఈ రోజుల్లో సినిమా గుర్తుపెట్టుకోవాలి. యావరేజ్ అన్న థియేటర్‌కెళ్ళరు. ఓకే. పోయిందంటే అసలెళ్ళరు ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఈ ఈ వీక్ రిలీజ్ అయిన సినిమాల పరిస్థితి కూడా అంతే. ఆ! అవును. సినిమా సినిమాలో వావ్! అనేది ఉంటే ఎళ్తారు. ఈ వావ్! అనేది క్రియేట్ చేయడం ఎలా అనంటే యువతలోడు మార్కెటింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో అసలు ప్రొడ్యూసర్స్ తరఫు నుంచో, లేకపోతే అందులో యాక్టర్స్ గాని సృష్టించగలగాలి. ఆ వావ్! వావ్! అని సృష్టించగలగాలి. ఒక నంబర్ 1 అక్కడికెళ్ళి వావ్! అనిపియాలి. ఈ ఈ మ్యాజిక్ జరిగితే తప్ప థియేటర్‌లో జనం రారు. అది. అనుకుంటాం మనం. పెద్ద కాస్టింగ్ ఉంటే సినిమా అయిపోతది. పెద్ద కాస్టింగ్‌కైనా సినిమాలో వావ్ ఫ్యాక్టర్ ఉండాల్సిందే పెద్ద సినిమాకైనా. వావ్ ఫ్యాక్టర్ ఉంటేనే సినిమాలాడతాయి. ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఒక చిన్న సినిమాలో కూడా వావ్ ఫ్యాక్టర్ ఉంది గాబట్టే ఈరోజు థియేటర్‌లో అంత ఘన విజయం సాధించింది. సో, ఆ వావ్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి. నా సినిమా వావ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసిందో లేదో అనేది నిజానికి నాకు తెలీదు. యాక్చువల్లీ సినిమాకి అంటే సినిమా ఎవరికీ తెలీదు గాబట్టి ఇంకా ఏం చేస్తాం. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ వేరే అదే. సినిమాలు సక్సెస్ అయిన సినిమాలో అందరికీ తెలుసు సినిమా ఉందని. మా మా అబ్బాయి కూడా వాడికి 12 ఇయర్స్. వాడు కూడా టక్కున ఈ సినిమా ఎగ్జాంపుల్ 'లిటిల్ హార్ట్స్‌కెళ్దాం డాడీ' అన్నాడు. అంటే వాడికి తెలుసు. అదే అంటే సార్. వాడి వరకు తెలుసు. సో, సో అలా ఏంటంటే సినిమా తెలిసి అందులో వావ్ అనేది ఉంటే మాత్రం వావ్ అంటే అది ఏ విధంగా నువ్వు నవ్వులో వావ్ ఫీల్ అవుతావా? థ్రిల్‌లో వావ్ ఫీల్ అవుతావా? హారర్‌లో వావ్ ఫీల్ అవుతావా? లేదా సీజీలో ఫైట్‌లో వావ్ ఫీల్ అవుతావా? లేతే రక్తం నరుక్కొని ఎళ్ళిపోతే వావ్ ఫీల్ అవుతావా? అనేది నీకు వావ్ అనేది వస్తే మాత్రం సినిమా అది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో రూపాయి రాదు. చాలా గుర్తుపెట్టుకోవాలి థియేటర్‌లో. జస్ట్ మనము ఈ ఈ ప్రొజెక్షన్ కాస్ట్‌లుంటాయి. ఈ క్యూబు, ఈ యూఎఫ్ఓ ఆ కాస్ట్‌లు డబ్బులొస్తాయి. అంతకు మించి ఒకవేళ అవి కూడా రావు చాలా మందికి. ఇంకా అదే చాలా సామెత కూడా ఉంది. ఏంటిది థియేటర్‌లో అదేంటిదది మైదా కాస్ట్ కూడా రాదు అనంటారు. ఆ! అది, యాహ్! అది జరిగిపోద్ది. సో, కాబట్టి ప్రొడ్యూసర్‌కి ఒకప్పుడు మీ క్వెషన్‌కి ఆన్సరు ఒకప్పుడు శాటిలైట్ ఉండేది బ్రీతింగ్ కోసం. సినిమా పోయినా శాటిలైట్‌లో ఒక 2, 3 కోట్లు పెట్టి సినిమా తీసినోడికి ఒక రూ. 1,00,00,000 వచ్చేది. డిపెండింగ్ ఆన్ కాస్టింగ్‌ని బట్టి. అక్కడ కూడా కాస్టింగే. ఈ రోజుల్లో ఏమవుతుందనంటే ఏ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అయినా క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ చూస్తది. ఏ సినిమా పడితే ఆ హ్మ్. సినిమా కూడా ఓటీటీ పెట్టదు. నెట్‌ఫ్లిక్స్ గాని, అమెజాన్ గాని, హాట్‌స్టార్ గాని ఏది పడితే అది పెట్టేసి సినిమా వచ్చింది మాకు కంటెంట్ వచ్చిందని పెట్టరు. ఆ కంటెంట్‌లో విషయం ఉండాలి. ఆళ్ళు కంటెంట్ చూడాలి. చూసాక ఆళ్ళు కమిటీ అంతా నిర్ణయించుకొని అప్పుడు అప్‌లోడ్ పెడతారు. సో, ఈ ఈ ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి రాబోయే ప్రొడ్యూసర్‌లు గాని, డైరెక్టర్‌లు గాని. లేకపోతే సినిమా అందులో అప్‌లోడ్ అవ్వదు. అప్పుడు బ్రీతింగ్ కాదు కదా! డెడ్డే. యాహ్! హ్మ్. అప్పుడు డెడ్ అయిపోవాల్సిందే. ఆ ప్రొడ్యూసర్ ఆడు రూ. 1,00,00,000 పెట్టినా వాడి స్థాయికి తగ్గట్టు వాడు డెడ్. ఇప్పుడు మేము ఇంత పెట్టాం. ఆహ్, ఈ ఈ ఈ బడ్జెట్‌కి ఆహ్, మంచి బ్రీతింగ్ అంటే ఒక 2 ఆక్సిజన్‌ల సిలిండర్ కావాల్సిన ప్రొడ్యూసర్‌కి ఒక ఆక్సిజన్ సిలిండర్ వచ్చినట్టే. అంటే ఓకే. ఈలోగా యాహ్! తను మళ్ళీ సస్టైన్ అవ్వగలుగుతారు. మళ్ళీ ఫ్యూచర్ ప్లాన్స్ మారిపోతాయి. లేదా అదర్ బిజినెస్‌ల మీద కాన్సంట్రేషన్ మళ్ళీ డబ్బుని పెంచుకుంటాడు. మళ్ళీ ఒక సినిమా తీయడానికొస్తాడు. ఆ ఛాన్సెస్ ఈ సినిమాకున్నాయి. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ హ్యాపీ యాక్చువల్లీ. ప్రొడ్యూసర్ విషయంలో ఈస్ ఎ వెరీ గుడ్ ప్రొడ్యూసర్. అంటే తను ఒక ప్యాషన్‌తో చేసాడు. రిజ మ అతను కూడా సేమ్ నాలాగే ఫీల్ అవుతాడాయన. ఓహో! మన సినిమా ఎవడికి తెలీదా అని నవ్వుకున్నాం మేము. ఓకే జస్ట్ సార్. యాహ్! నాలుగో రోజు, ఐదో రోజు మేము నవ్వుకున్నాం. మన సినిమా ఎవరికీ తెలీదా? ఏంటి అసలు ఎక్కడ ఇంత రాంగ్ స్టెప్ ఏసాం అని డిస్కస్ చేసుకున్నాం. ఓటీటీలో ఈరోజు వచ్చేసాక చాలా ఇప్పుడు అందరికి పేరొచ్చింది మళ్ళా. చాలా మంది అసలు మంచి సినిమా చేశారు, మంచి సినిమా చేశారు, మంచి సినిమా చేశారు. ఓహ్! అవును. అది యాహ్! ఏమంటారు దాన్ని మాస్టర్ పీస్ చేశారు అనట్లేదు ఎవరు కూడా. అది అలా అంటే కూడా నేను ఒప్పుకోను. ఆ! మంచి సినిమా చేశారు. వెరీ గుడ్ ఫిల్మ్. వాచబుల్ ఫిల్మ్ అనేది మెచ్యూర్ ఫిల్మ్ అన్నారు. ఐ యామ్ సో హ్యాపీ.